చూడలేడు. చూసి చచ్చిపోతాడు. కనుక అప్పుడు దేవాది దేవుడే యేసు రూపంలో ఈ లోకానికొచ్చి, యేసులో నుంచి దేవుడిని చూడగలము అనే సత్యాన్ని దేవుడు తెలియజెప్పాడు. యేసుకి ప్రార్థన చేస్తే దేవుడు దర్శిస్తున్నాడు. యేసు దగ్గరికొస్తే దేవుడు దీవెన, ఆశీర్వాదం పొందుకుంటున్నాం. అందుకనే ఈ లోకంలో యేసుప్రభు నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ దైవ దర్శనాలు కలుగుతున్నాయి. దేవుని స్వస్థతలు కలుగుతున్నాయి. దేవుని ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. దేవుని కృప కలుగుతుంది. ఆ యేసుప్రభు నామం బట్టి ప్రార్థించే వాళ్ళందరూ రక్షణ పొందుకుంటున్నారు. ఆ స్వస్థతలు వాళ్ళు చూసి, మేమందరం చూసి ఇప్పుడు ఆయన కొరకు ఆయనే దేవుడని ప్రకటించగలుగుతున్నాం. ఒట్టి పురాణానికి ఎవరు ప్రకటించరు కదా! కనుక ఒట్టి పురాణానికి ఎవ్వరు కూడా ప్రకటించరు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయడం బట్టి దైవ దర్శనాలు మేము పొందుకుంటున్నాం గనక, చాలామంది పొందుకుంటున్నారు గనక, దేవుని స్వస్థతలు, మహిమలు పొందుకుంటున్నారు కనుక, అందుకనే ఆయన సువార్త గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో జనాలు ప్రకటిస్తున్నారు. ప్రతి దేశంలో ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఆయనలో దైవము పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆయనలో చూడగలుగుతాం. హల్లెలూయా! అలా చూసిన వాళ్ళందరూ కూడా యేసు సువార్త, యేసు వాక్యాలు, యేసు సాక్ష్యాలు లోకంలో ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుడి